హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మార్చ్ 8న శివరాత్రి. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు భక్తులు శివాలయానికి వెళ్ళి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి జాగరం చేస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే ఈ శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరించి పూజలు చేసుకుంటే శివ పార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆడవారు శివరాత్రి రోజు శివలింగానికి లేదా ఇంటిలో ఉండే శివ పటానికి పూజలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు ఈ గాజులను ధరించండి. ఈ రంగు గాజులు ధరించి పూజలు చేసిన వారికి శివ పార్వతులు సకల సంపదలు ఇస్తారు. అంతేకాదు, మీ ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ విధంగా పూజలు చేయాలో, ఆడవారు ఏ రంగు గాజులను ధరించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన జరుపుకుంటారు ఈ పండుగ. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. ఈ జగత్తుని పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి పవిత్రమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, బోలాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక శివలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వమంతటికీ కూడా దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగారం చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాలలో ఉండే పుణ్యతీర్థాలను కూడా విలువ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివుడితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడుగగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని, వ్రతములలోకెల్లా ఉత్తమమైనది అనే జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తూ ఉండగా ముందుగా హాలాహలం వచ్చింది. వాటిలో లోకాలను ముప్పతిప్పలు పెడుతూ ఉండడంతో అందరూ కలిసి భక్తవశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హాలాహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది. అంతే, అప్పుడు అది నీలి రంగులోకి మారిపోయింది. దీంతో శివుడు నీలకంఠుడు అయ్యాడు. అదే సమయంలో అప్పుడు పార్వతీదేవి తన భర్త కాళ్ళను ఒడిలోనికి తీసుకొని తలను ఒడిలోనికి తీసుకొని దుఃఖిస్తూ ఉంటే అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు శివుడు మెలకువలోనికి వచ్చేంత వరకు జాగరణ చేశారు. ఆ రోజు నుండి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి జాగారం చేయడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం గుడికి వెళ్ళి లేదా ఇంట్లోని పూజా మందిరంలో శివలింగానికి పూజలు చేయండి. పూలు, అగరబత్తీలు, నెయ్యి, పెరుగు, తేనె, తాజా పాలు, పంచామృతం, రోజ్ వాటర్, స్వీట్లు, గంగాజల్, కర్పూరం, తమలపాకులు, లవంగాలు, యాలకులతో శివారాధన చేయండి. తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చొని గంగాజలం, చెరుకు రసం, నెయ్యి మరియు ఆవు పాలతో శివలింగానికి రుద్రాభిషేకం చేయండి. తర్వాత శివుడికి గంధం,
పూసి బిల్వపత్రంతో పూజించండి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం 108 సార్లు జపించండి. చివరగా హారతి ఇచ్చి పూజ పూర్తి చేయండి. శివరాత్రి రోజు ఈ విధి విధానాలు ఆచరిస్తూ శివలింగాన్ని పూజిస్తే మీకు శివలోకం ప్రాప్తిస్తుంది. ఇక ఈ పవిత్రమైన రోజున ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు గాజులను ధరించాలి. అవి ఏ రంగు గాజులో తెలుసుకునే ముందు మీకు శివుడంటే ఇష్టముంటే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇక ఈ దినాన ఆడవారు ఆరెంజ్ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను ధరించాలని పండితులు చెబుతున్నారు. ఈ రెండు రంగులో ఉండే ఏ రంగు గాజులు ధరించినా మీకు శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో మరియు మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. పెళ్ళైన ఆడవారు అనే కాదు, పెళ్లి కాని ఆడవారు, ఆడపిల్లలు కూడా ఈ రంగు గాజులు ధరిస్తే మంచి జరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రంగు గాజులు ధరించి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు మీ మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. శివరాత్రి అనగానే శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. అయితే ఈరోజు శివలింగానికి పూజలు చేస్తాం. అసలు ఈ శివలింగం అంటే ఏమిటి, దీని వెనుక కథ ఏమిటంటే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మీ యొక్క లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం. పురుషలింగం స్త్రీలింగం అంటే పురుషాకారం స్త్రీ ఆకారం అని అర్థం. శివలింగం సర్వశుభమైన దైవాన్ని సూచిస్తుంది. నిరాకారమైన దైవానికి రూపం లేదు. సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతుంది కదా. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాటా పెరిగి వారిరువురిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకున్నారు. విషయంలో సయోగ్యత పొందాక వాదన తారాసాయికి చేరింది. ఇంతలో ఎవరూ తగ్గలేదు ఇద్దరిలో. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుక్కుంటూ అలసిపోయారు. చివరికి లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోయామని అనగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీలో వాదోపవాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంలో వివరించి చెప్పాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువును శివుడు గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయ్యిందని పురాణ కథనం. శివరాత్రి రోజు మహామృత్యుంజయ మంత్రం 8 సార్లు రుద్రాక్ష మంత్రంతో జపించాలి. మత గ్రంథాల ప్రకారం రుద్రాక్షను ధరించి పూజించిన వెంటనే శివుడు ప్రసన్నుడు అవుతాడు. కానీ ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం కూడా పొందుతారు. కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుని పూజించి శివుని అనుగ్రహాన్ని పొందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.